The first point here is, just once again I'm just repeating it, there are two kinds of files are there. One is a text file and another is the binary file, where text file is consisting of a text related units stored into a file. So that's what we call it as a text file, and it is mostly with an extension of .c, .txt and some other etc. But whereas that means in a text file it can able to accept only the alphabets or special characters or symbols, whatever it is. But whereas in a binary format it can able to stored in the format of ones and zeros format, and it can be with an extension of .bin. Okay, so we can able to mostly we can, while at the time of writing the audio files using a DVD writer or something like that is related to drivers and devices, we can able to write those copying from the desktop to another external devices. We can able to use the DVD writer to copy permanently into the external device that kind of data using binary files. Okay, so that's what we can able to say that, right? And one more thing here is, right, మరి ఈ రోజు మనం చూసుకునేటట్టయితే మనం ఫైల్స్ అనే కాన్సెప్ట్ ని ఒక సి లాంగ్వేజ్ లో ఎలా చేస్తాము? మరి ఫస్ట్ పాయింట్ మీకు రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో అసలు ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా? రిలేటెడ్ ఫంక్షన్స్ కి రిలేటెడ్ ఏదైనా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయా? ఉంటే అవి ఏమేం ఫంక్షన్స్, వాటిని ఎలా ఉపయోగిస్తాము? రైట్, మరి ఇది బాగానే ఉంది, ఎలా ఉపయోగిస్తాము, ఏమేం ఫంక్షన్స్ అని అన్నావు, బాగానే ఉంది. బట్ the main concept here is what the simple term we can able to call it as the file operations. What is the file operations? File operations అంటే మనం ఏం చేసాం ఇందాక అసలు యాక్చువల్ గా ఫిజికల్ గా, లెట్ us come back to here man. మనం ఇందాక నేను ఫైల్ క్రియేట్ చేశాను, నేను సంథింగ్ ఏబిసి అనే ఫైల్ ని నేను క్రియేట్ చేయడం అనేది జరిగింది, అవునా? మరి ఫస్ట్ ఆపరేషన్ ఏం జరుగుతుంది అక్కడ? ఒక ఫైల్ ని క్రియేట్ చేయడం, క్రియేటింగ్ ఏ ఫైల్, అవునా? రెండోది, మరి ఫైల్ ని క్రియేట్ చేస్తే సరిపోయిందా? లేదు కదా, దానికి ఒక పేరు ఇవ్వాలి, అవునా? నేమ్ ద ఫైల్. సో అంటే ఆ ఫైల్ నువ్వు ఎలాగైనా స్టోర్ చేసుకోవచ్చు, సమ్ program.c అని స్టోర్ చేసుకోవచ్చు, సంథింగ్ లైక్ .javaతో స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే సంథింగ్ లైక్ .txt తో స్టోర్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇట్ ఈస్ ఎ valid name, but it should not consisting of spaces inside that file name. Please make it about it. That is what the best way to go for the naming conventions. Naming conventions is nothing but proper name అనేది ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే, రైట్. సో ద థింగ్ హియర్ ఈస్, మరి ఒక ఫైల్ ని నేమ్ చేసాము, స్పెసిఫై చేసాము నేమ్ ని, రైట్. పెట్టిన తర్వాత మరి ఆ ఫైల్ ఎందుకు క్రియేట్ చేసావు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? వీ నీడ్ టు గో ఫర్ ద సెకండ్ ఆపరేషన్. ఆ ఫైల్ ని ఓపెన్ చేయాలి అని అన్నావు, బానే ఉంది, కానీ ఎలా ఓపెన్ చేయాలి? ఆ ఫైల్లో ఆల్రెడీ కంటెంట్ ఉంటే ఒక రీడ్ మోడ్ లో ఓపెన్ చేయి. ఆ ఫైల్లో కంటెంట్ లేదు అని అనుకున్నట్టయితే, దాంట్లోకి కంటెంట్ ని నువ్వు రాయాలనుకునేటట్టయితే ఓపెన్ దట్ ఫైల్ ఇన్ రైట్ మోడ్, అంతేనే కదా? సో అందులో కంటెంట్ లేకపోతే మనం ఏం చేస్తాము, దాంట్లోకి కంటెంట్ ని రాయడానికి, సమ్ డేటా అనే దాన్ని దాంట్లోకి రాయడానికి ప్రయత్నిస్తాం మనం, అవునా? సో దట్ ఈస్ వాట్ రైట్ మోడ్ అంటాం. అంటే ఒక కంటెంట్ ఏదైనా సమ్ ఆల్ఫాబెట్స్ ని కానీ లేకపోతే ఏదైనా సమ్ డేటాని రాయడానికి కానీ మనం ఉపయోగించుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ ఆపరేషన్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఫస్ట్ ఆ ఫైల్ ఉందా లేదా, ఉంటే ఇక్కడ క్లియర్ కట్ గా చెప్తున్నానమ్మా, ఎఫ్ ఓపెన్ అనే ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంది అమ్మ. ఫైల్స్ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్ని కూడా stdio.h లోనే ఉంటాయి. ప్లీజ్ మేకింగ్ షూర్ అబౌట్ దాట్. ఓకే, సో ఈ రిలేటెడ్ ఎఫ్ ఓపెన్ ఇవన్నీ కూడా, ఎఫ్ ఓపెన్ అనే దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంటుంది, దాని ద్వారా ఒక ఫైల్ ని పేరు ఇవ్వచ్చు, ఒక కొత్త ఫైల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ అటువంటి ఫైల్ కనుక లేకపోతే then we can able to create, if that file is not existing, then it can able to that using that function you can able to create a new text of new files also. Okay, ఆ పేరుతో కనుక లేకపోతే ఆ పేరు కనుక లేకపోతే కనుక అది ఏం చేస్తుందంటే ఎఫ్ ఓపెన్ అనే ఫంక్షన్ ద్వారా,
అంటే విల్ సీ దట్ ఎఫ్ ఓపెన్ అనే ఫంక్షన్ ఉంటుంది. దాంట్లోకి మనం ఏం చేస్తామంటే సంథింగ్ ఒక ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ ని నేను అందులోకి డేటాని రాయాలనుకుంటున్నాను. ఓకే, కాబట్టి అందుకని దానికి ఇక్కడ చూడండి, ఎఫ్ ఓపెన్ ఆఫ్ సంథింగ్ నేనేం చెప్తానంటే ఏబిసి సంథింగ్ ఏబిసి లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే దట్ ఏబిసి అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి TEXT టెస్ట్ డాట్ TXT అని చెప్పాను. సో TXT అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అని అన్నట్టయితే ఎఫ్ ఓపెన్ అనే ఫంక్షన్ టెస్ట్ డాట్ TXT అనేది ఫైల్ కనుక ఉన్నట్టయితే ఇట్ విల్ స్టార్ట్ సెర్చింగ్ ఆన్ యువర్ డివైస్. ఉంటే it will open that file in రైట్ మోడ్. రైట్ మోడ్ అంటే ఏంటి? యూ కెన్ ఏబుల్ టు స్టార్ట్ ఎంటర్ ది డేటా ఇన్ టు ద టెక్స్ట్ ఫైల్. ఓకే, ఒకవేళ అలా కాదు అని అనుకుంటున్నాను, నేను ఏం చేయాలనుకుంటున్నానంటే అసలు ఆ ఫైల్ ను ఓపెన్ చేయి, కానీ నేను ఓన్లీ వ్యూ మాత్రమే చేయాలి. అంటే అందులో కంటెంట్ ఉందా లేదా అనేది మాత్రమే చూడాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఆర్ మోడ్ అంటే మనం చూస్తామమ్మా పోరుపోను ఇంకా చూస్తాం మనం మోడ్స్ అనేది టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్, నో ప్రాబ్లం. సో ఎఫ్ ఓపెన్ అనే ఫంక్షన్ ద్వారా టెస్ట్ డాట్ TXT అనే ఫైల్ ని ఓపెన్ చేసుకొని దాన్ని రీడ్ మోడ్ లో, అంటే రాయడానికి ఆస్కారం లేదు ఇక, ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు రీడ్ దట్ కంటెంట్ ఇన్సైడ్ దట్ టెక్స్ట్ డాట్ TXT. ఓకే, సో ఆ కంటెంట్ ని మాత్రమే మనం చదువుకునే పరిస్థితి ఉంటుంది మనకి. ఓకే, సో దట్ ఈస్ హౌ. సో దట్స్ వాట్ ఫైన్. బట్ కమ్ బ్యాక్ టు హియర్ నౌ. ద ఫైల్ నేమ్ అనేది కంపల్సరీ మనం క్రియేట్ చేస్తాము. ఆ ఫైల్ ఉంటే కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది, లేకపోతే కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. ఉంటే కనుక దాన్నే ఓపెన్ చేసుకుంటాము ఆ ఫైల్ కి. సో మ్యాండేటరీ థింగ్ ఈస్ క్రియేటింగ్ ఏ ఫైల్ నేమ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ ఒక ఫైల్ నేమ్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత రైట్, మరి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అన్నట్టయితే, మరి రైట్ కమింగ్ టు ద ప్రోగ్రామింగ్ మ్యాన్, మరి నీ యొక్క ఒక ప్రోగ్రామ్ ని, ఒక సి ప్రోగ్రామ్ ను ఉపయోగించుకొని ఒక ఫైల్ ని ఎలా క్రియేట్ చేస్తాము, వాట్ ఈస్ ద మెయిన్ ఇన్పుట్ ఆఫ్ దిస్ వన్ అని అన్నట్టయితే, లెట్ us see now. డేటా స్ట్రక్చర్స్ అంటే డేటా స్ట్రక్చర్ అనే ఒక కాన్సెప్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే, దానికి డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, which is the technique that needs to store the data into a computer. అంతేనా? సో దానికి ఒక ఫైల్ రిలేటెడ్ ఏదన్నా ఉన్నట్టయితే ఆ స్ట్రక్చర్ కి పేరు ఏంటంటే FILE ఇన్ క్యాప్స్. FILE ఇన్ క్యాప్స్, దట్ ఈస్ a mandatory thing that we have to write. That is a mandatory thing that we have to write. సో అలా రాయకపోతే ఆ ఫైల్ ని నీ యొక్క ప్రోగ్రామ్ లోకి ఉపయోగించుకుంటూ దాన్ని క్రియేట్ చేయలేవు నీ డెస్క్టాప్ మీద. ఓకేనా? సో అందువల్ల ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ థింగ్, వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ఫైల్ వైల్ రైటింగ్, ద ఫస్ట్ పాయింట్ ఇన్ ఆఫ్టర్ ది మెయిన్ మెథడ్, ఇట్ ఈస్ ఎ కంపల్సరీ థింగ్ దట్ వీ హ్యావ్ టు స్పెసిఫై ఫైల్. అంటే నువ్వు ఫైల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ని కనుక రాసేటట్టయితే కంపల్సరీ ఏం రాయాలి ఇక్కడ, ఫైల్ FILE అనే దాన్ని కంపల్సరీ ఆ స్ట్రక్చర్ ని డిఫైన్ చేసి తీరాల్సిందే. రెండోది, మరి ఇమీడియట్లీ ఇట్ హ్యాస్ టు క్రియేట్ ఏ ఫైల్ పాయింటర్. మరి ఆ అంటే ఫైల్ అనేది ఒక స్ట్రక్చర్ అయ్యా. ఓకే, ఈ స్ట్రక్చర్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ చేసేసి మనకి ఇచ్చేసారు వాళ్ళు. కాబట్టి ఆ ఫైల్ అనేది ప్రీడిఫైన్డ్ దాన్ని ఉపయోగించుకుంటూ దానికి ఒక పాయింటర్ ని కంపల్సరీ క్రియేట్ చేయాల్సిన పరిస్థితి. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ స్టెప్ whenever you're dealing with file related programs. After the main function, it is a compulsory mandatory step. Please make sure that it is a case sensitive. FILE should be in caps and give the space and create a pointer variable name. అంటే పాయింటర్ వేరియబుల్ అంటే మనం ఏం చెప్తామయ్యా, ఏదైనా FP అని పెట్టుకున్నా ఇక్కడ నువ్వు ఇక్కడ నుంచి నువ్వు మార్చుకోవచ్చు, వేరియబుల్ నేమ్ ఏదైనా పెట్టుకో యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ యువర్ వేరియబుల్. ఓకే, సో FP అనే దాన్ని పెట్టుకున్నాను కంపల్సరీ. కానీ ఇంకోటి కూడా ఏమన్నాడు, వేరియబుల్ ఒకటే ఉండాలన్నాడా? కాదు కదా. సో ఇట్ షుడ్ బి ఏ మ్యాండేటరీ థింగ్, ఇట్ షుడ్ బి ఏ పాయింటర్ వేరియబుల్. ఆ పాయింటర్ వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలంట. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్టింగ్ లైక్ ఏ పాయింటర్ టు ద ఫైల్ అన్నమాట. FP అనేది
ఒక పాయింటర్ టు ద ఫైల్ అని చెప్పేసి చెప్పుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు మనం. సో ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ డిక్లరేషన్ దట్ వీ హ్యావ్ టు స్పెసిఫై whenever you are dealing with an files related programs, right? Let us see now. See, the simple thing here is the simple example, man. See, ఇక్కడ నుంచి చూడండమ్మా, ఇది కాదు. Okay, just tracking it out, right? So let us see now the example here. The first mandatory thing, what is the first mandatory step that we need to go for? One, I need to create a file. ఒక ఫైల్ ని క్రియేట్ చేయాలంటే కంపల్సరీ ఏం జరగాలని చెప్పాను నేను, ఫైల్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని ప్రీ డిఫైన్డ్ స్ట్రక్చర్ ని మనం పిలుచుకున్న తర్వాత కాల్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ థింగ్, వీ హ్యావ్ టు డిక్లేర్ ఏ పాయింటర్ వేరియబుల్. ఓకే, పాయింటర్ వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి. దానికి ఏం పెట్టాను పేరు ఇక్కడ, FPE అని పెట్టాను నేను, అవునా? రైట్. మరి అంటే FP అనేది పాయింటర్ వేరియబుల్ కాబట్టి FP is equal to, then I need to create a file. abc.txt అనే ఫైల్ నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను. సో క్రియేట్ చేయాలి అని అంటే what is the function that we have to specify? Man, fopen off. And ఈ fopen అనే ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ద్వారా దీంట్లోకి రెండు స్ట్రింగ్స్ ని పాస్ చేస్తున్నాం. ద ఫస్ట్ వన్ ఈస్ నథింగ్ బట్ ద ఫైల్ నేమ్. అమ్మ స్ట్రింగ్స్ అని ఎందుకు అంటున్నాను మీకు అర్థమవుతుంది ఇక్కడ. రెండు స్ట్రింగ్స్ ని పాస్ చేస్తున్నాం పారామీటర్స్ కింద. ఎందుకు? లెట్ us see now. డబుల్ కోట్స్ లో పెట్టాం చూసారా ఇది. అలాగే దాన్ని ఏ మోడ్ లో ఓపెన్ చేయమని చెప్పాం, రీడ్ మోడ్ లో మాత్రమే ఓపెన్ చేయమాం. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ABC అనే ఫైల్ ఉంది, ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ ని మాత్రమే రీడ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాం కాబట్టి. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూయింగ్ మన్, ఓపెన్ ఇన్ రీడ్ మోడ్. కాబట్టి abc.txt అనేది ఒక